नमस्ते 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 नमस्ते। भारत माता की जय भारत माता की जय। respected teachers, parents and my dear students, brothers and sisters, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి నమస్కారం. తపోవన్ స్కూల్ ఇప్పుడే చెప్తున్నాను మ్యామ్తో, నిజంగా తపోవనంగానే ఉంది. ఋషులు తపస్సు చేస్తూ ఎంత జ్ఞానాన్ని అయితే పొందారో నిజంగా ఈ స్కూల్లో కూడా విద్యార్థులు అటువంటి జ్ఞానాన్ని పొందుతారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క స్కూల్ సరౌండింగ్స్ చూసినప్పుడు కావచ్చు, విద్యార్థులు ఈ యాక్టివిటీస్ అన్నీ చూసిన తర్వాత నిజంగా ఇది తపోవనమే, అంటే ఒక సిటీలో ఒక అర్బనైజ్డ్ ఏరియాలో తపోవనం లాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ స్కూల్ని ఇంత చక్కగా నడుపుతున్నందుకు మొట్టమొదట యాజమాన్యాన్ని కావచ్చు, ప్రిన్సిపల్ అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా విషయాలు చెప్పారు ఇప్పుడే. 80th ఇండిపెండెన్స్ డే, ఒకటి స్వతంత్రాన్ని సంపాదించిన రోజు. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా పిల్లలకి ఇలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు వాటిని ఎవరెవరు వాటిని క్యాచ్ చేస్తారో నేను చూస్తాను. ఎందుకంటే స్కూల్లో అకాడమిక్స్ సబ్జెక్ట్స్ వినడము ఒక ఎత్తు, వాళ్ళు కూడా అంత అట్రాక్టివ్గా చెప్తారు. మేమంతా ప్రొఫెషనల్ టీచర్స్ కాదు, కాబట్టి మేము ప్రయత్నం చేస్తాను. మీరు కూడా వాటిని పట్టుకునే ప్రయత్నం చేయండి. మీ పైనుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చేస్తారా? గట్టిగా చెప్పాలి. చెప్పట్లేదు ఇంకా. మీరు వింటారు, ప్రయత్నం చేస్తుంటే నేను మాట్లాడు. నేను వీళ్ళ కోసం చెప్తాను అయితే. కాబట్టి ఇప్పుడే మనము జాతీయ జెండాను ఎగురవేశాం. బట్ ఇట్ జస్ట్ నాట్ ఏ పీస్ ఆఫ్ క్లాత్. అది జస్ట్ ఒక 3 రంగులు ఒక జెండా మాత్రమే కాదు. అది చూస్తున్నప్పుడు, ఆ ఫ్లాగ్ని చూస్తున్నప్పుడు మన భారతదేశం యొక్క గొప్ప చరిత్ర మనకు గుర్తుకు రావాలి. మనది చాలా పోరాట చరిత్ర. బంగారు పిచ్చుక అని మన దేశాన్ని పిలిచేవారు. అటువంటి గొప్ప దేశాన్ని మీదికి అనేక మంది మన దేశాన్ని దోచుకోవడం కోసం వచ్చారు. గ్రీకులు వచ్చారు, హూన్లు వచ్చారు, బర్బేన్లు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తుగ్లకులు వచ్చారు, మొఘలాయలు వచ్చారు, తురుష్కులు వచ్చారు, పఠాన్లు వచ్చారు. ఇలా ఒకరు తర్వాత ఒకరు మన దేశం మీదకి దండయాత్ర పేరు చేసుకొని వచ్చి మన దేశాన్ని దోచుకునే ప్రయత్నం చేశారు. ఎందుకు? ఇక్కడ అంత సంపద ఉంది, ఇక్కడ అంత జ్ఞానవంతులు ఉన్నారు, ఇక్కడ అంత శక్తి పరాక్రమం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టే అనేక మంది దేశ రాజులందరూ కూడా మన దేశం మీదకి వచ్చారు. అయితే ఎప్పటికప్పుడు మళ్ళీ తిరిగి భారతీయులందరూ కూడా సంఘటితమయ్యి దేశభక్తిని నింపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా తరిమి కొట్టారు. అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి దేశము భారతదేశము. అటువంటి గొప్ప భారతదేశంలో మనం జన్మించినందుకు సౌభాగ్యంగా మనము భావించాలి. కాబట్టి ఎంతమంది విధర్మీయులు, ఎంతమంది వికృతి చేతులతో వచ్చినప్పటికీ భారతదేశం ఎప్పుడు కూడా, భారతీయులందరూ కూడా భారత మాతని మర్చిపోలేదు. భారత మాత శ్రేయస్సు కోసము జీవించారు. భారత మాతని, భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడం కోసము ప్రయత్నం చేశారు. ప్రపంచానికి భారతదేశం ఏమిచ్చిందంటే ఇంకా వేరే దేశాలకి సరిగ్గా బట్టలు వేసుకోవడం కూడా రాదు. కాబట్టి ఒక పత్తి నుంచి బట్టను ఏ విధంగా తయారు చేయాలి చెప్పినటువంటి దేశం భారతదేశము. ఆహారం ఏ విధంగా వంట చేసుకోవాలి కావచ్చు, తినాలి కావచ్చు, ఇలా ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు సైన్స్, టెక్నాలజీ, స్పిరిచువల్ ప్రతి దాంట్లో భారతదేశము విశ్వగురు స్థానంలో ఉండింది, విశ్వగురు స్థానంలో ఉంటుంది కూడా. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాలు సైన్స్తోని పోటీ పడుతుందేమో, టెక్నాలజీతో పోటీ పడుతుందేమో, కానీ మన భారతదేశం యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతో ఏ దేశము కూడా భారతదేశం